డైలీ టేస్ట్ ది డైలీ. అనకాపల్లి జిల్లా రాజయ్యపేటలో మత్స్యకారుల ఆందోళన తారస్థాయికి చేరింది. నక్కపల్లి మండలంలోని రాజయ్యపేట గ్రామం వద్ద ఏర్పాటు చేసిన బల్క్ డ్రగ్స్ పరిశ్రమలు వద్దంటూ స్థానిక మత్స్యకారులు ఆందోళనలు చేస్తున్నారు. ఇక మత్స్యకారుల సమస్యలు తెలుసుకునేందుకు వాళ్ళ రాజయ్యపేటకు వెళ్లారు అనిత. ఈ సందర్భంగా హోంమంత్రి కాన్వాయ్ను అడ్డుకుని ఆందోళనకు దిగారు స్థానికులు. కాన్వాయ్ ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. తమకు ఖచ్చితమైన హామీ ఇవ్వాలని పట్టుబట్టారు మత్స్యకారులు. హోంమంత్రి అనితకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మత్స్యకారుల సమస్యను సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దగ్గరికి తీసుకెళ్తానని చెప్పారు అనిత. ఇక జయపేట గ్రామం వద్ద బల్క్ డ్రగ్ పార్క్ వద్దంటూ 16 రోజులుగా మత్స్యకారుల నిరసన కొనసాగుతోంది. అనకాపల్లి జిల్లా రాజయ్యపేటలో మత్స్యకారుల ఆందోళన తారాస్థాయికి చేరింది. నక్కపల్లి మండలంలోని రాజయ్యపేట గ్రామం వద్ద ఏర్పాటు చేసిన బల్క్ డ్రగ్స్ పరిశ్రమల వద్దంటూ స్థానిక మత్స్యకారులు ఆందోళనలు చేస్తున్నారు. ఇక మత్స్యకారుల సమస్యలు తెలుసుకునేందుకు వాళ్ళ రాజయ్యపేటకు వెళ్లారు అనిత. ఈ సందర్భంగా హోంమంత్రి కాన్వాయ్ని అడ్డుకుని ఆందోళనకు దిగారు స్థానికులు. కాన్వాయ్ ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. తమకు ఖచ్చితమైన హామీ ఇవ్వాలని పట్టుబట్టారు. అనితకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మత్స్యకారుల సమస్యలను సీఎం చంద్రబాబు దృష్టికి, పవన్ కళ్యాణ్ దగ్గరికి తీసుకెళ్తానని చెప్పారు అనిత. ఇక గ్రామం వద్ద బల్క్ డ్రగ్ పార్క్ వద్దంటూ 16 రోజులుగా మత్స్యకారుల నిరసన కొనసాగుతోంది. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ స్పందన. ఈ రోజు అనకాపల్లి జిల్లా రాజీపేట గ్రామంలో హోంమంత్రి అనిత పర్యటిస్తా ఉన్నారు. గత కొద్ది రోజుల నుంచి మత్స్యకారులు నిరసన తమ గ్రామంలో నిర్మిస్తున్నటువంటి బల్క్ డ్రగ్ పార్క్ కంపెనీని తక్షణమే రద్దు చేసి తమ ఆరోగ్యాలతో పాటు తమ మత్స్య సంపదను కూడా కాపాడాలంటూ కూడా గత 16 రోజుల నుంచి మత్స్యకారులు అయితే నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో హోంమంత్రి అనిత రాజీపేట గ్రామంలో పర్యటించారు. అయితే తమకు స్పష్టమైన హామీ ఇచ్చే వరకు తమ గ్రామానికి రావద్దంటూ కూడా జరిగింది. ఆ హోంమంత్రి అనిత కాన్వాయ్ని అడ్డుకుని అక్కడ నిరసనకారులు నిరసన వ్యక్తం చేయడం జరిగింది. పెద్ద ఎత్తున మత్స్యకారులతో పాటు ఆ చుట్టుపక్కల ప్రాంత ప్రజలు కూడా అక్కడ చేరుకోవడంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం చేసుకుంది. అయితే గత కొద్ది రోజుల నుంచి దాదాపుగా 16 రోజుల నుంచి మత్స్యకారులంతా కూడా తమ ఏరియాలో నిర్మిస్తున్నటువంటి బల్క్ డ్రగ్ పార్క్ కంపెనీని తక్షణమే రద్దు చేయాలని 16 రోజుల నుంచి నిరసన వ్యక్తం చేస్తున్నా. ఏ కూటమి నాయకులు కూడా రాలేదు అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులతో పాటు ఆ చుట్టుపక్కల గ్రామస్తులు కూడా ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు హోంమంత్రి అనిత పర్యటిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున మత్స్యకారులతో పాటు చుట్టుపక్కల ప్రాంత ప్రజలు కూడా అక్కడ చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. హోంమంత్రి అనిత కాన్వాయ్ని అడ్డుకుని మత్స్యకారులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేయడం జరిగింది. గత 16 రోజుల నుంచి నిరసన వ్యక్తం కూడా కనీసం కూటమి నాయకులు ఎవరో కూడా చేరుకోకపోవడంతో ఈ రోజు అనిత అక్కడికి రావడం జరిగింది. అనిత రావడంతో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేయడం జరిగింది. అయితే మత్స్యకారులకు స్పష్టమైన హామీ ఇచ్చే వరకు కూడా తమ గ్రామంలో కాదు కదా తమ నియోజకవర్గంలో తిరగొద్దు అంటూ కూడా పెద్ద ఎత్తున మత్స్యకారులందరూ కూడా అక్కడ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేయడం జరిగింది. అయితే ఈ రోజు ఆర్టీఓతో పాటు అలానే ఇతర శాఖ అధికారులతో హోంమంత్రి అనిత అక్కడ చేరుకోవడం జరిగింది. తమకి ఏం జరుగుతుంది, అసలు ఈ కంపెనీ వల్ల ప్రమాదకరం ఉందా లేదా అనే దానిపై ఒక సర్వేని కూడా నిర్వహించడానికి ఆమె అక్కడ చేరుకోవడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో మత్స్యకారులకి అటు పోలీసులకి కూడా వాగ్వివాదం జరగడంతో అక్కడ పెద్ద ఎత్తున పోలీసులందరూ కూడా మత్స్యకారులను తోసివేయడంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున నిరసన అయితే వ్యక్తం చేస్తున్నటువంటి వారిపై దాడి చేశారంటూ కూడా మత్స్యకారులంతా కూడా హోంమంత్రి అనిత ఊర్లోకి రాకుండా పెద్ద ఎత్తున పెద్ద పెద్ద బండరాయిలను కూడా ఊరికి రాకుండా పెట్టడంలో అక్కడ పెద్ద ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేయడం జరిగింది. అయితే గత కొద్ది రోజుల నుంచి కూడా ఏదైతే బల్క్ డ్రగ్ కంపెనీ ఉందో దాదాపు 14,000 కోట్లతో అక్కడ ఈ కంపెనీ నిర్మిస్తా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే సిఆర్టీఐ నుంచి కూడా ఇప్పటికే 2,200 ఎకరాలను ఇప్పటికే
కంపెనీ గతంలో తూర్పుగోదావరి జిల్లాలో ఏర్పాటు చేయడానికి ముందు ప్రతిపాదన చేయడం జరిగింది. అక్కడ కూడా పెద్ద ఎత్తున మత్స్యకారులంతా కూడా తిరగబడడం జరిగింది. ఈ కంపెనీ వల్ల తమ ఆరోగ్య పరిస్థితులు కూడా తీవ్రంగా దెబ్బతినే అవకాశాలు ఉండడంతో అక్కడ పెద్ద ఎత్తున ఇదే విధంగా ఈ కంపెనీపై నిరసన వ్యక్తం చేయడం జరిగింది. అయితే గతంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం దీన్ని రద్దు చేయడం జరిగింది. అక్కడ తూర్పుగోదావరి జిల్లాలో ఈ కంపెనీని తొలగించడం కూడా జరిగింది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ ఈ కంపెనీ ఏర్పాటు చేయడానికి భూములు కూడా కేటాయించడం జరిగింది. దాదాపుగా 2200 ఎకరాలని దాదాపుగా ఈ ఏదైతే బల్క్ ట్రక్ కంపెనీ ఉందో ఆ కంపెనీకి ఇవ్వడం జరిగింది. అయితే గతంలో ఎలక్షన్స్ టైంలో హోంమంత్రి అనిత ఈ కంపెనీని రాకుండా చూస్తామంటూ కూడా గతంలో హామీ ఇవ్వడం జరిగింది. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపుగా సంవత్సరంన్నర అయింది. సంవత్సరంన్నర దాటిన తర్వాత మొన్న అసెంబ్లీలో కూడా ఇమీడియట్ గా ఏదైతే బల్క్ ట్రక్ కంపెనీ ఉందో ఆ కంపెనీకి వెంటనే ఈ భూములు కేటాయించాలంటూ కూడా తీర్మానం జరగడంతో పెద్ద ఎత్తున నిరసనకారులు. శ్రీనివాస్, ఇప్పుడు వీళ్ళు 16 రోజులుగా ఆందోళన వ్యక్తపరుస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా హోంమంత్రి అనిత విజిట్ చేశారు. విషయాన్ని చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తా అంటున్నారు, కానీ స్పష్టమైన హామీ కూడా ఇవ్వట్లేదు కదా. అయితే దీనికి సంబంధించి మత్స్యకారులంతా కూడా ప్రత్యేకంగా డిమాండ్ చేసేది ఏంటంటే తమ వద్దకి ఇప్పుడు దాదాపుగా 16 రోజుల నుంచి నిరసన వ్యక్తం చేస్తున్నా ఎక్కడా కూటమి నాయకులు రాకపోవడంతో ఈ ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేయడం జరిగింది. అయితే గత కొద్ది రోజుల నుంచి కూడా సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అనేక వినతులు సమర్పించాము. ఈ కంపెనీ వల్ల మేము తీవ్రంగా నష్టపోతాం అంటూ కూడా పెట్టుకుని అలాగే కొన్ని ఫిర్యాదులతో పాటు అనేక సార్లు సీఎం క్యాంప్ ఆఫీస్ కి తిరగడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వ్యవహరిస్తుంది, మత్స్యకారులు అంటే చులకనగా చూస్తుంది అంటూ కూడా గత 16 రోజుల నుంచి నిరసన వ్యక్తం చేస్తున్నా కూడా ఏ కూటమి నాయకులు కనీసం నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి అనిత కూడా 16 రోజుల నుంచి ఎంత పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నా తమను పట్టించుకుంటలేదు అంటూ కూడా అక్కడ మత్స్యకారులు అయితే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నటువంటి పరిస్థితి. అయితే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం నారా లోకేష్ ఇక్కడికి రావాల్సిందే, లేని పరిస్థితుల్లో మీ నియోజకవర్గంలో టీడీపీ నాయకులు ఎవరిని కూడా తిరగనివ్వను అంటూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నటువంటి 16 రోజుల నుంచి కనీసం ఇళ్లను వదిలిపెట్టి రోడ్ల మీద బైఠాయించి అనేక సార్లు నిరసన వ్యక్తం చేస్తున్నా కనీసం కూటమి నాయకులు ఎవరో కూడా అంటే అనిత వర్గం కానీ కూటమికి సంబంధించిన నాయకులు కానీ అలాగే పాయకరపేటలో ఉన్నటువంటి నాయకులు కానీ ఎవరో కూడా కనీసం మమ్మల్ని పలకరించడానికి కూడా రాలేదు. మా ఆవేదన కూడా వ్యక్తం చేస్తానన్నా కూడా ఎక్కడ కూటమి నాయకులు కూడా మమ్మల్ని కలవలేదు. కనీసం మేము మాకున్న ఇబ్బందులు తెలియజేద్దామన్నా కూడా కనీసం వినే పరిస్థితిలో లేరు అంటూ కూడా మత్స్యకారులు అయితే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నటువంటి పరిస్థితి. అయితే దాదాపుగా దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి లేదా నారా లోకేష్ సీఎం వీళ్ళు ముగ్గురు తమకు స్పష్టమైన హామీ ఇచ్చే వరకు తమ నియోజకవర్గంలో తిరగొద్దు అంటూ కూడా మత్స్యకారులు అయితే తీవ్ర ఆందోళన అయితే వ్యక్తం చేస్తా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈ రోజు కాస్త దీన్ని తీవ్రంగా చూసుకోవచ్చు. ఎందుకంటే మత్స్యకారులు ఎప్పుడైతే తిరగబడ్డారో దీనికి సంబంధించి నిన్న గత 2 రోజుల నుంచి కూడా దీనికి సంబంధించి అనేక వినతులు ఇచ్చినప్పటికీ ఎవరో పట్టించుకోలేదు. అయితే సీఎం దృష్టికి తీసుకెళ్లే విధంగా నాయకులు ఏదైతే మత్స్యకారులు అలాగే ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో హోంమంత్రి అనిత ఈ రోజు పర్యటించారు. అయితే ఈ రోజు పర్యటించండి దాదాపుగా 16 రోజుల నుంచి మేము నిరసన వ్యక్తం చేస్తున్నా కూడా ఎక్కడా కూడా ఏ నాయకులు మమ్మల్ని పలకరించలేదు. ఈ రోజు మేము గుర్తొచ్చామా అంటూ కూడా పెద్ద ఎత్తున మత్స్యకారులందరూ కూడా అనిత కాన్వాయ్ అయితే అడ్డుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున మహిళలు కూడా చేరుకోవడం జరిగింది. దీంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.